హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా అండి? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరందరూ ఎలా ఉన్నారు? నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, మాకు టీవీ ముందు కొంచెం కొంచెం చిన్నగా డెకరేషన్ చేసుకుందామని అనిపించింది, చేసుకుంటున్నాను. ఇది ఎక్కడ తీసుకొచ్చినానంటే ఏనుగులు కానీ పూలు పెట్టేది, దాన్ని ఏమంటారో తెలియదండి నాకు. దీన్ని శిల్పారామం ఐటెక్ సిటీలో తీసుకొచ్చినాను. సాటర్డేలు వస్తే వెళ్ళండి, చాలా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఆడుకోవడానికి ఉన్నాయి, కూచిపూడి, భరతనాట్యం అలా ఉన్నాయి, కొంచెం చాలానే ఉన్నాయండి. ఒకసారి చూడండి వెళ్ళి. మా టీవీ ముందు ఇలా కృష్ణయ్యని అయితే పెట్టేశానండి. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, మా హస్బెండ్ తినేసి వెళ్దాం, బాగా ఎండగా ఉంది, ఆకలి అంటారు పిల్లలు అంటేను. నేను ఇక్కడ క్యాప్సికమ్ శనగపిండి కర్రీ చేస్తున్నానండి. ఉప్పు కారం కొంచెం, మేము మసాలా ఎక్కువ వాడమండి, ఓన్లీ ఉప్పు కారం అదే వేస్తాను. ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఒక కడాయి పెట్టుకొని దాంట్లో ఒక 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకున్నాక ఈ చాపర్లో కొంచెం మీడియం కట్ చేసి ఈ చాపర్లో వేసి ఇలా దాన్ని ఇలా కొంచెం ఎక్సర్సైజ్ చేస్తుంటే అది చాలా చిన్నగా అయిపోతాయి ఆనియన్స్. ఎంతమందికి ఇష్టం అండి ఆనియన్స్ కొన్ని కర్రీస్లలో చిన్నగా ఉంటేనే బాగుంటాయి అని నా నా ఒపీనియన్. అది కొన్ని కర్రీస్లలో చిన్నగా ఉంటే బాగుంటాయి, కొన్ని కర్రీస్లో పెద్దగా ఉంటే బాగుంటాయి. నాకు మాత్రం ఇట్లా చిన్నగా ఉండే చాలా ఆనియన్స్ వేస్తే మా ఇంట్లో చాలా ఇష్టం. కొంచెం ఫ్రై కానివ్వాలండి. నేను దాంట్లోనే ఆనియన్స్ను మిర్చి అయితే వేసుకొని చాప్ చేశానండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు. ఇక్కడ నాకు అసలు పట్కారు దొరకట్లేదు, నేను అవే చూస్తున్నాను. కొంచెం పసుపు వేసుకున్నాను, తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయొద్దండి, అంత స్మెల్ వస్తుంది. నేను కొంచెం మసాలాలు తక్కువనే వాడతాను, ఎక్కువ వాడను. నాకు పట్కారు దొరకక నేను దాంతోనే కాలినా కూడా హ్యాండిల్ని అట్లా పట్టుకుని ఉన్నాయి, జారిపోతుందేమో గిన్నె అన్నట్టు. కొంచెం ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ వేసుకుంటున్నాను అండి. నేను దాంట్లోనే చాప్ చేస్తున్నాను. అది నాకు బయట కొన్నప్పటి నుండి దాంట్లోనే ఆనియన్స్, మిర్చి అలా చాప్ చేసుకుంటాను. కొంచెం ఈజీగా అయిపోతుంది, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా. దాన్ని చిన్న చిన్నగా చాపింగ్ కావాలంటే కొంచెం కష్టమవుతుంది, దీంట్లోనైతే ఈజీగానే అవుతుంది. ఎంత చిన్నగా కట్ చేసుకున్నానో చూసారు కదా, చాలా చిన్నగా. కొన్ని కొన్ని కర్రీస్ చిన్నగా కట్ చేసుకుంటేనే బాగుంటాయండి, బాగా పెద్దగా అట్లా కట్ చేసుకుంటే అసలు నచ్చవు. నేను వంట రూమ్లో ఎక్కువ క్లాత్ వాడనండి, పట్కారే వాడతాను. మా పాపకు చెప్పాను, అమ్మ పట్కారు ఎక్కడుందో చూడమ్మ కొంచెం అని అంటే దొరకబట్టి ఇచ్చింది. పట్కారు దొరికింది, అయినా కానీ నేను వాడట్లేదు, అక్కడ పెట్టుకొని చేయి వాడుతున్నాను. ఎందుకంటే చాలా చిన్నగా పెట్టాను కదా, అంత కాలట్లేదు, ఓన్లీ కిందనే హీట్ అవుతుంది. ఇప్పుడు శనగపిండి వేసుకోవాలండి.
మీకు ఎంత వేసుకోవాలి అని అంటే కొంచెం తగినంతనే వేసుకోండి మీరు, అది మీ ఇష్టము, మీరు తినగలిగినంత. కారం, ఉప్పు కొంచెం వేసుకోండి, ఎందుకంటే మనం ఫస్ట్నే ఉప్పు వేసుకున్నాం కదండి, అప్పుడు కొంచెం ఉడకడానికి ఆనియన్స్ ఉడకడానికి వేసుకున్నాం కదా, అది యూస్ చేసుకోండి. మళ్ళీ మీరు ఇక్కడ ఉప్పు ఎక్కువ వేసేసుకోకండి, ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఉప్పు కారం కొంచెం మసాలా అన్నీ తగ్గించేసుకుంటేనే వాళ్ళు కూడా తింటారు, కర్రీస్ అయినా ఏవైనా పిల్లలు కూడా తినే విధంగా చేసుకుంటే. అంటే పిల్లలకి కారము ఉప్పు మసాలా ఇవన్నీ పెడితే ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా గ్యాస్ ప్రాబ్లం అవుతుంది కదా అండి, చాలామందిలో చూస్తున్నాం మనం. అలా కాకుండా వాళ్ళకు నచ్చే విధంగా చేస్తే వాళ్ళు కూడా మనతో తినడానికి మంచిగా ఉంటుంది. టిఫిన్ బాక్స్లోకి పెట్టేటప్పుడు కూడా వాళ్ళు అనుకుంటారు, అమ్మ కారం ఉప్పు మంచిగా వేస్తుంది తినొచ్చు అన్నట్టు తింటారు. మా పిల్లలైతే ఉప్పు కారం చాలా తక్కువ తింటారండి, మసాలా కూడా తింటారు. ఇక్కడ చూడండి అయిపోయింది, కొంచెం దగ్గర పడ్డది కర్రీ. ఇలా అయిందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది, మీకు అందరికీ నచ్చుతుందండి. నా వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక్కడ నా కోడలికి నేను హెయిర్ బ్యాండ్ కొన్నానండి మీషోలో, చాలా చాలా బాగుంది ఐటెం. మీకు ఎవరికైనా కావాలంటే మీరు ఆర్డర్ పెట్టుకోండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. నాకు మా కోడలికి తీసుకున్నాను, చిన్న పిల్ల, అది చిన్న పాప 8 months, తన కోసమే తీసుకున్నానండి. చూడండి ఎంత క్యూట్గా ఉంటుందో హెయిర్ బ్యాండ్, చూడండి. ఓకే అండి, నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ అండి.